విప్లవ గేయం ఉంది. అది ఎన్ని ఇయ్యాలో ఐలెసా పూలన్న రైతన్న రండిరా అని చెప్పని ఒక విప్లవ గేయం ఉంది. ఆనాటి రోజు ఆగస్టు 15 గొల్లున మైకులు మొల్లుచుండెను, ఎక్కడ చూసిన వీధుల నిండా జెండాలే, ఎప్పుడు విన్నా దేశ నాయకుల మాటలే అని చెప్పని ఇట్లా ఒక పల్లె వస్తుంది. చెల్లం పల్లె వచ్చి దాంట్లో ఒకటి వస్తుంది అన్నట్టు. బూంది కోసము గాంధీని తలచి, కార కోసము నెహ్రూను పొగిడి, జెండా చుట్టూ పిల్లల చెడ చేరిరి, కాకలు బాకలు వింతగా వినుచుండిరి అని చెప్పని ఒకటి వస్తుంది. అంటే ఇది వాస్తవం, ఇది విప్లవ గేయం. అంటే గుర్తుంది కాబట్టి వెంటనే చెప్పేసా, ఏదో నాకు తోచిన 4 పదాలు చెప్పేసా. అప్పటికి ఇప్పటికి విద్యార్థుల లోపల ముఖ్యంగా ఇప్పటికైనా కూడా ఒక తల్లి ఒక తండ్రి కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అరే అక్కడ ఏం చెప్పారు కాదు, అరే మీకు ఏ సీట్ పెట్టిరా, లడ్డా జిలేబీరా చాక్లెట్లా, ఇలాంటి పరిస్థితి ఉన్న తర్వాత పిల్లల మైండ్ సెట్ ఏమవుద్ది, పిల్లలు ఎలా ఉంటారు అక్కడ. మరి మీ హెడ్ మాస్టర్ ఏం చెప్పారు, ఎవరు వచ్చారు, గెస్ట్లు వచ్చారు, వాళ్ళు ఏం చెప్పారు, దేశం గురించి ఏం చెప్పారు, అరే నాన్నకి ఫోటో ఇవ్వలేదురా, గాంధీదా లేదా నెహ్రూదా, ఆజాద్ చంద్రశేఖర, వీర సావర్కరా, వాళ్ళు ఎవరో లాలా లజపత్ రాయ్, వీళ్ళు ఎవరు అని చెప్పి ఏ తండ్రి అయినా ఎప్పుడైనా పిల్లలకు అడిగాడా?